హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఖచ్చితంగా మనం కొన్ని వార్తలు విన్నప్పుడు చూసినప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ అవునా ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వార్త ఒకటి మీకు చెప్తాను, వినండి. వరల్డ్ మొత్తం మీద చూస్తే ఒకే పోలికలతో 7 వ్యక్తులు ఉంటారని మనకి అనిపిస్తూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు కూడా. అఫ్ కోర్స్ చాలా సందర్భాల్లో అది నిజమైంది కూడా. అయితే భారత క్రికెట్ దిగ్గజమైనటువంటి విరాట్ కోహ్లీ విషయంలో ఇది ఖచ్చితంగా నిజమైంది. ఎలాగో తెలుసా, ఇదివరకే ఆల్రెడీ 2 వ్యక్తులు కోహ్లీని పోలి ఉండడం మనం చూసాం. మరి గతంలో కాన్పూర్ వేదికగా భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న టైంలో అచ్చుగుద్దినట్టు కోహ్లీలాగే ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కార్తీక్ శర్మ విరాట్ కోహ్లీతో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న టైంలో కూడా కోహ్లీని సేమ్ యాజ్ టీస్ పోలిన వ్యక్తి కూడా కనిపించాడు. ఇలా 2 సార్లు కోహ్లీని పోలిన వ్యక్తి కనిపించడంతో అంతా కూడా నెటిజన్లు ఫిదా అయ్యారు. అప్పట్లో రకరకాలుగా వాళ్ళకు తోచిన విధంగా కూడా వాళ్ళు కామెంట్స్ చేశారు. మొత్తానికి అప్పట్లో అదొక సెన్సేషనల్ న్యూస్ అయింది. సో ఇలా విరాట్ కోహ్లీలా ఉన్న మరో వ్యక్తి ఒకరు ఇప్పుడు తాజాగా నెటిజన్ల కంటపడడంతో అభిమానులు ఇటు నెటిజన్స్ వండర్ అవుతున్నారు. ఆ వ్యక్తి కూడా ఒక సెలబ్రిటీ కావడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. అయితే అతను ఇండియన్ అయితే మాత్రం కాదు. విరాట్ కోహ్లీని సేమ్ యాజ్ టీస్ పోలిన వ్యక్తి తుర్కియే కంట్రీకి చెందిన ఒక నటుడు. ఎస్, సెవిన్ గునెర్ తుర్కియేలో ప్రఖ్యాత సిరీస్ అయినటువంటి థిరిలిస్ వెరగుల్లో ఒక క్యావిట్ సెటిన్ అయితే నటించాడు. ఆ సిరీస్లోని ఒక సీన్లో క్యావిట్ ఉన్న స్క్రీన్ షాట్ను ఓ రెడిట్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అనుష్క శర్మ భర్త టీవీ రంగ ప్రవేశం అంటూ దానికి అద్భుతమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. మరి ఇది చూసిన నెటిజన్లంతా అలాగే కోహ్లీ అభిమానులంతా ఒక్కసారిగా స్టన్ గురయ్యారు. అండ్ కోహ్లీ టీవీ సిరీస్లో నటిస్తున్నాడా అంటూ ఒకంత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు వాళ్ళు. అతను కోహ్లీ కాదు అని నాతో చెప్పకండే అంటూ ఒక యూజర్ సరదాగా కామెంట్ చేస్తే మరికొంతమంది అయితే తుర్కియే కోహ్లీ అంటూ కూడా కామెంట్ చేశారు. ఆల్రెడీ విపరీతంగా దీన్ని వైరల్ చేస్తున్నారు. మరి క్యావిట్ సెటిన్ ప్రధాన పాత్రలో నటించిన థిరిలిస్ ఎర్తగుల్ అనేటువంటి ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ అయితే 2014లో విడుదలై సక్సెస్ఫుల్ అయిపోయింది. మరి దీంతో మరో 4 సీజన్లు రూపొందించారు. 2019లో చివరి సీజన్ కూడా విడుదలవడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కోహ్లీ పోలికలతో ఉన్న క్యావిట్ సెటిన్ను చూడాలనుకునే వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ని చూడొచ్చు. అందులో మీరు ఒకంత ఆశ్చర్యపోవచ్చు కూడా. మొత్తానికి కోహ్లీని పోలినటువంటి ఒక వ్యక్తిని చూసిన నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారు. కావాలంటే నెట్ఫ్లిక్స్కి వెళ్ళి ఆ సిరీస్ చూడండి, మీరు కూడా నిజంగా చాలా స్టన్ అవుతారు.